చేపలకు ముళ్ళుంటాయి, మొప్పలుంటాయి, దంతాలు ఉంటాయి. అయితే కొన్ని చేపలకు అచ్చం మనిషి దంతాల వంటి పళ్ళుంటాయి. అవును, ఇది ముమ్మాటికి నిజం. రూప్చంద్ అనే రకం చేప కింది దవడ దంతాలు అచ్చం మనిషి కింది దవడ దంతాల్లాగే ఉంటాయి. అలాంటి ఓ చేప ప్రస్తుతం పశ్చిమ గోదావరి జాలర్ల వలకు చిక్కింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల ఈ చేపల పెంపకం సాగుతోంది. మాంసాహార పిరానా చేపల జాతికి చెందిన ఈ చేపలతో మహా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇక రూప్చంద్ చేపల విషయానికి వస్తే ఇవి ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతాయి. ఇవి ఫిరానా జాతికి చెందినవి. ఈ రకం చేపలు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా బెంగాల్ కు ఎగుమతి అవుతున్నాయి. బెంగాలీలు వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగాను, కొవ్వు తక్కువగాను ఉండటంతో వీటిని బరువు తగ్గాలనుకునే వారు ఆహారంగా తీసుకుంటారు. ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఇవి కేజీ నుంచి 3 కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఈ చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగులలో ఉంటాయి. ఇవి చెరువుల్లోనూ నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పు నీటిలో సైతం పెరుగుతాయి. ఎకరం చెరువులో సుమారు 4000 నుంచి 5000 వరకు రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి 4 టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తర్వాత వీటిని ఎగుమతి చేస్తారు. తమ బలమైన దంతాలతో మనుషుల చేతులు, కాళ్లను తీవ్రంగా గాయపరిచే ప్రమాదం ఉండటంతో వీటిని పట్టుకునే సమయంలో చెరువుల్లో దిగే కూలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు.